మొదటిసారి మొదటిసారి మౌనం మాట్లాడుతోంది. మొదటిసారి మొదటిసారి మౌనం మాట్లాడుతోంది. అంతులేని అనుభూతులు గొంతు దాటగా, 5 పదుల అనుభవాలు పెదవి విప్పగా, సాగించిన పయనాలు సాధించిన విజయాలు, నేర్చుకున్న నియమాలు ఊర్చుకున్న నిమిషాలు, కనిపించని చిత్రాలు కనిపెట్టిన చిట్కాలు, తల పండిన వివరాలు తెర వెనక విషయాలు, పాఠాలుగా మలచాలని 10 మందికి తెలపాలని, పాఠాలుగా మలచాలని 10 మందికి తెలపాలని. మొదటిసారి మొదటిసారి మౌనం మాట్లాడుతుంది. ఆ మాటల మధుర ఝరి సౌందర్య లహరి, సౌందర్య లహరి, సౌందర్య లహరి. నమస్కారం. సిఎంఆర్ విశాఖ సౌందర్య లహరి దర్శకేంద్రుడి సినీ స్వర్ణోత్సవానికి స్వాగతం, సుస్వాగతం. హీరోయిన్స్ క్లోజప్స్ అన్ని ఎక్కువ తీయటానికి కారణం ఏంటి? ప్రతిసారి ఫ్రెష్గా బ్యూటిఫుల్ క్లోజప్స్ ఎందుకు హీరోయిన్స్ అంత ఎక్కువ తీస్తున్నారు? హీరోస్ ఏమి పట్టించుకోవట్లేదు ఏంటి అసలు ఆ మగజాతిని? దాంతోపాటు నా సినిమాలోనే అందంగా ఉంటారనేది కూడా లింక్ ఉంటుంది. అవునవును. దాని గురించి శ్రీదేవి ఏముందో ఒకసారి. మీరు ఎన్ని సాంగ్స్ చూసారు అంటే అన్ని క్లోజప్స్ ఎందుకు అంత ఫ్రెష్గా అంత అందంగా కనిపిస్తున్నాయంట ఒక్క రాఘవేంద్రరావు గారి వల్లే అవుతుంది. ఎందుకంటే సాంగ్స్లో ఒక 25 క్లోజప్స్ ఉన్నాయి అనుకోండి. మార్నింగ్ 7 o'clock కాల్ షీట్ వేసేసి 7 o'clock అంతా రమ్మనేస్తారు హీరోయిన్. ఆ తర్వాత ఫుల్ సాంగ్లో ఎన్ని క్లోజప్స్ ఉన్నాయో అన్నీ ఒకేసారి క్లోజప్స్. అసలు అంటే ఇది హీరోయిన్ ఇట్ ఇస్ లైక్ అ కేక్ వాక్. అంటే ఎండలో ఆ రాజమండ్రిలో కానీ వైజాగ్లో కానీ మొత్తం రోజు ఎండలో షూటింగ్ చేసిన తర్వాత అప్పుడప్పుడు క్లోజప్స్ వేస్తే ఇంపాసిబుల్ టు బీ అంటే ఆ ఒక్కది హీరోయిన్ వాళ్ళ ప్రాబ్లం అర్థం చేసుకొని మార్నింగ్ 7:30 మొత్తం క్లోజప్స్ ఫినిష్ చేసేసి ఆ తర్వాత 9:30కి మంచి బ్రేక్ఫాస్ట్ తినేసి మళ్ళీ మిడ్ షాట్ స్టార్ట్ చేస్తారు. మళ్ళీ లైక్ దెన్ ఎండ్ ఆఫ్ ద డే ట్రైన్ షాట్స్ లాంగ్ షాట్స్ అని. సో ఇట్స్ రియలీ గ్రేట్ వర్కింగ్. పాటకు కావాల్సిన క్లోజప్స్ అని ఒకేసారి చేస్తారండి? అంటే ఆ డ్రెస్ లో ఉన్న క్లోజప్స్ అన్ని అందులో ముందే కోరియోగ్రాఫర్ కూర్చోబెడతాను. నేను ఆల్రెడీ 200-300 టైమ్స్ వినేసి ఉంటా కదా, ఎక్కడ ఏ ఏ మ్యూజిక్లో ఏం తీయాలి అని డిసైడ్ చేస్తే మైండ్లో ఎడిట్ అయిపోయి ఉంటుంది. జనరల్గా సాంగ్లో కోరస్ హమ్మింగ్స్ వస్తాయి కదా, హమ్మింగ్స్ వస్తే జనరల్ నోషన్ ఈస్ హై స్పీడ్లో అలా వస్తారు. నాకేంటంటే మళ్ళీ కొత్తగా ఏదో చేయాలి కదా. అమ్మాయి ఎవరు? శ్రీదేవి. శ్రీదేవిని మ్యాక్సిమం వాడుకోవాలి, ప్రేక్షకు కావాల్సింది ఇవ్వాలి. అందుకనే బ్యూటిఫుల్ హమ్మింగ్ ఇళయరాజా చేస్తే దాన్ని ఎలా కట్ చేస్తాను అవసరం. ఈ డ్రెస్లో ఈ హమ్మింగ్ని క్లోజప్లో కట్ చేస్తానని ఎవరు అనుకోరు, ఎక్స్పెక్ట్ చేయరు. ఎక్స్పెక్ట్ చేయింది జరిగింది. ఇది జస్ట్ ఇమాజిన్ ఆన్ ఏ బిగ్ స్క్రీన్ పీపుల్ వాచింగ్ శ్రీదేవి ఈ లెవెల్ క్లోజప్తో. మన కోసం కాకుండా ఆడియన్స్కి ఏం కావాలో ఇవ్వటం అనేది ఇది ఒక సూత్రం. నీ బ్రెయిన్లోనే ఎడిటింగ్ టేబుల్ పెట్టేసుకుంటే ఇట్ విల్ బి ఈజీ ఫర్ యూ. అట్ ది సేమ్ టైం హీరోయిన్స్ కూడా కంఫర్టబుల్గా 10 సార్లు టచ్అప్లు చేసుకొని 10 సార్లు తుడిచి మళ్ళీ వేసుకోకుండా. అమ్మాయి క్లియర్గా చెప్పింది కదా, పొద్దున్న రాగానే 7:30 నుంచి 9 లోపల క్లోజప్స్ తీసేస్తారు. తర్వాత మంచి బ్రేక్ఫాస్ట్ పెడతారు, తర్వాత మిడ్ షాట్స్ తీస్తారు, ఈవినింగ్ వచ్చేవాడికి లాంగ్ షాట్స్ తీస్తారు. అంటే ఈవినింగ్ వచ్చేవాడికి ఫుల్గా టైర్డ్ అయిపోతారు కదా, డ్రెస్ నలిగిపోతుంది. అన్ని క్యారవెన్ అన్ని ఉండి కూడా ఇప్పుడు మార్నింగ్ వచ్చి వెన్ ద ఫ్రెష్నెస్ దట్ యు ఫీల్ మేకప్ వేసినప్పుడు ఒకసారి తీసి మళ్ళీ టచ్అప్ చేస్తే దట్ సేమ్ ఉండదు. మీరు కూడా అలాగే చేస్తూ ఉంటారా కృషి గారు? 5:30-6 o'clock కంపల్సరీ ఒక క్లోజప్ పెట్టాలంటే మేము భయపడతా ఉంటాం పెట్టడానికి. అండ్ హీరోయిన్స్కి చాలా చిరాగ్గా ఉంటుంది, బికాస్ దే నో దట్ ఫేస్ వాడిపోయి ఉంటుంది. 12 గంటలు 10 గంటలు పని చేసిన తర్వాత ఫేస్ వాడిపోయి ఉంటుంది. తప్పనిసరి చేయాల్సి వస్తుంది.
బట్ ఇఫ్ యూ కెన్ ఫాలో దిస్ No, but that pattern is so nice. Close, mid short, long. మొత్తం సౌందర్య షో అయ్యే whole season అయ్యే లోపల I'm sure the lot of new directors would have got trained. అట్లీస్ట్ యూట్యూబ్ లో చూసి నోట్స్ రాసుకునే వాళ్ళు ఉంటారు. 100%. I have to see again all the episodes. సార్ ఒక ఆర్టిస్ట్ కి ఉండాల్సిన లక్షణాలు ఏంటంటారు? అంటే ఇప్పుడు అనుష్క గారి గురించి తీసుకున్నట్టయితే ఒక వ్యక్తి ఒక పాపులర్ అయ్యాడంటే ఒక బోల్డ్నెస్ ఉండాలి, ముందు కాన్ఫిడెన్స్ ఉండాలి. నేను డైరెక్టర్ అవ్వాలనుకుంటే నేను బ్రహ్మాండం తీయగలన కాన్ఫిడెన్స్ ఉండాలి. నేను ఫస్ట్ చూసినప్పుడే నేను ఎంత బోల్డ్గా తీస్తానంటే గాడ్సే మీద తీస్తున్నట్టు అనుకున్నాను. అండ్ యూ హ్యావ్ ప్రూవ్డ్ ఇట్. దట్స్ వై యూ హ్యావ్ ఎ బ్రాండ్ నౌ. క్రిష్ ఫిలిం అంటారు. ఈ ఫిలిం బై క్రిష్ అని వేసుకోవడానికి యూ డిజర్వ్ ఇట్. అలాగే అనుష్క, మీ ఇద్దరు జరిగిన ఇన్సిడెంటే చెప్తున్నాను. నేను ఆలోచించామండి, క్రిష్కి ఎంత ధైర్యం, వేదంలో ఒక ప్రాస్టిట్యూట్ వేషం అనుష్కను అడగడానికి అసలు ఏమన్నా చెప్పు తీసి కొడుతుందా? ఎందుకంటే అప్పటికి అరుంధతి అయిపోయింది కదమ్మా. రిలీజ్ అయింది. నువ్వు ఎలా అడగగలిగావు, నువ్వు ఎలా ఒప్పుకున్నాను? అది యాక్చువల్లీ వెరీ క్యూట్ స్టోరీ. యాక్చువల్లీ దానికి ముందు నేను షూటింగ్ లో బిజీ ఉన్నాను. సో నాకు నా మేనేజర్ రఘు గారు ఉన్నారు. రఘు గారు చెప్తున్నారు క్రిష్ గారు కలవాలని చెప్తున్నారు. సో ఏదో కుదరలేదు అప్పుడు, సో డిలే అయిపోయింది. సో అట్ లాస్ట్ నోవటెల్లో కలిసాము మేము. ఈ రోజు అనుష్కని కలిస్తే తనకి సరోజ క్యారెక్టర్ చెప్పాలి, ఇంక లేదు తను మాట్లాడలేదు. వెరీ లేట్ ఫోన్ చేసి ఈ రోజు కథ చెప్తారా అని. లాస్ట్ 1 day ఒక సినిమా స్టార్ట్ చేయాలి. నేను భయపడుతూ వెళ్ళాను, బికాస్ తనకి ఏం తెలియదు సినిమా గురించి. సో సరోజ క్యారెక్టర్ గురించి వెళ్ళాను అన్నమాట. కంటిన్యూ స్టార్ట్ చేసి కూర్చొని ఇలా వాంట్ టు డు అ ఫిల్మ్ లైక్ దిస్ 5 stories ఇలా ఫస్ట్ టైం విజిటింగ్. సో ఐఎమ్ వెయిటింగ్ వాట్. అసలు నాకు ఏం తెలీదు. ఒక క్యారెక్టర్ ఇలా ఉంటారు, ఒక ముస్లిం ఇది, ఒక ఇది ఒక దెన్ వన్ యువర్ క్యారెక్టర్. కానీ ముందు చెప్పట్లేదు. అక్కడనే ఆ టాపిక్ తీసుకొని వేరే వేరే రకంగా మాట్లాడుతున్నారు. సేమ్ టాపిక్ నాకు అర్థం కావట్లేదు. దెన్ ఈ సెడ్ బాడీ సెల్ అది. సో ఐ సెడ్ ప్రాస్టిట్యూటా. సో నేను తన బాడీ సెల్లర్ ప్రాస్టిట్యూటా, అర్థం కాలేదు. బికాజ్ అదర్ దెన్ ద వర్డ్ ప్రాస్టిట్యూట్ ఏదైతే వర్డ్ ఉంటుందని డిక్షనరీ మీనింగ్ అన్ని రకంగా చెప్తున్నారు. సో నాకు అర్థం కాలేదండి, వేరే ఏదో ఉందా. I said prostitute and he said and then he sat down again. ఆ బోల్డ్నెస్ ఉంటేనే డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయగలిగినప్పుడే వాళ్ళ కెపాసిటీస్ గ్లామర్గా బాగుంటుంది, ఇది చేసినా బాగుంటుంది, అది చేసినా బాగుంటుంది అనబట్టే యు ఆర్ టుడే లైక్ దిస్. తను ఏది అయితే ఊహించిందో అది వి గాట్ ఇన్ త్రూ ద ఫిల్మ్ అన్నమాట. పాట కూడా ఎలా చేస్తుందో చూద్దాం. వేదం సినిమాలోని సూపర్ సాంగ్ చూద్దాం. This is a song which he came for. అదే ఇందాక చెప్పారు. ఇది ప్రశాంతి డిజైన్ చేసింది మొత్తం. ఈ సాంగ్ ఫస్ట్ ప్రశాంతికి వినిపించగానే తను మొత్తం చెవుల దగ్గర నుంచి మొత్తం తీసుకొచ్చి వెనక ఒక నెమలి, తను వెనక్కి తిరిగినప్పుడు ఒక నెమలి ఉంటదండి. సీన్ లో కూడా చూపిస్తుంది నెమలి ఇట్లా పట్టుకుంటుంది. సారీ నెమలి తనంతా డిజైన్ చేసింది అన్నమాట. అనుష్క ఫస్ట్ కూడా అప్పుడే ఉదయిస్తున్న సూర్యులాగా అన్నమాట. తను ఫస్ట్ కొద్దిగా లేత వర్ణ పసుపు ఆ ఎరుపు కలిపిన చాలా 2 కలిపి డిజైన్ చేసి అది వీళ్ళిద్దరు కలిసి పెట్టుకున్న షాట్ అన్నమాట. ఇదే ఎక్స్పీరియన్స్ నాకు ఒకటి జరిగింది. శ్రీదేవితో అన్ని పిక్చర్లు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఒక రోజు శ్రీదేవి సార్ నాకు ఒక విలన్ క్యారెక్టర్ ఏమన్నా ఇవ్వండి అని అడిగింది. ఏంటి అంత ధైర్యంగా అడుగుతుంది? నిజం చెప్పి సీరియస్గా చెప్పంటే ఏదైనా పర్వాలేదా, ఎంత క్యారెక్టర్ అయినా పర్వాలేదు. ఓ దాంట్లో తన కోసమే ఒక ప్రాస్టిట్యూట్ క్యారెక్టర్ డిజైన్ చేశాను. చిన్న బిట్టు చూద్దాం. ఎందుకు చూపించానంటే నీలాగా బోల్డ్గా ఆ రోజుల్లోనే అంత బోల్డ్గా ఉందంటే దట్స్ వై షీ ఈజ్ ఏబుల్ టు డూ సో మెనీ క్యారెక్టర్స్. పాపులర్ అవడానికి దెర్ ఆర్ సో మెనీ రీజన్స్. సో యువర్ బోల్డ్నెస్ అండ్ శ్రీదేవి బోల్డ్నెస్తో కంపేర్ చేస్తే ఇద్దరు, అందులో ఆ రోజుల్లో అమ్మాయి అంత పొజిషన్కి వెళ్ళింది. టుడే వాట్ యు ఆర్ టుడే ఈజ్ బికాస్ ఆఫ్ యువర్ బోల్డ్నెస్. హీరోయిన్ గ్రాఫ్ ని పెంచడానికి డైరెక్టర్ గారు ఫోటోగ్రాఫ్ ని ఎలా వాడారో పాటలో. ఒక పాట కానీ ఒక సీన్ కానీ కూర్చున్న ఆడియన్స్ మగాళ్ళేమో ఆడమ్మాయిని లైక్ చేస్తారు, ఆడాళ్ళు మగాళ్ళ పర్సనాలిటీని లైక్ చేస్తారు. బయట స్క్రీన్ ముందు కూర్చున్న వాళ్ళు స్క్రీన్ మీద ఒట్టి బొమ్మ అయినా కూడా దే ఆర్ థింకింగ్ దే ఆర్ రియల్. అనుష్కనే చూస్తాం అనుకుంటున్నారు వాళ్ళు. కృష్ణ విజయశాంతితో రొమాన్ చేస్తున్నాను, విజయశాంతి కృష్ణతో రొమాన్ చేస్తున్నాను. విజయశాంతి ఏం చేస్తుందో అది వాళ్ళు చేస్తున్నట్టు అనుకుంటారు, కృష్ణ ఏం చేస్తున్నాడో అది వాళ్ళు చేస్తున్నట్టు. సో దెర్ ఈస్ కనెక్షన్ బిట్వీన్ ఆడియన్స్ అండ్ క్యారెక్టర్స్.
దీన్ని వాడుకుని ఒక చిలిపి పని చేశాను. నీకు సపోజ్ నీకు ఒక లవర్ ఉందనుకోమ్మా, నీ లవర్కి నువ్వు ఒక ఫోటో ఇచ్చావు, నీ ఫోటో ఇచ్చావు అనుకో, బుక్లో పెట్టుకుని వెళ్ళిపోయింది అనుకో, నీకు ఎలా ఉంటుంది? కవర్లో పెట్టుకుని వెళ్ళిపోతే ఎలా ఉంటుంది? అదే జాకెట్లో పెట్టుకుంటే నీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? ముందు లవర్ని ఎత్తుక్కోవాలి, ఈ లోపల ఫోటో ఇవ్వాలి, రెండు ఉన్నాయి. ముందు లవర్ని ఎతకాలి, తర్వాత మీరు మంచి ఫోటో ఒకటి తీయించుకోవాలి. ఆల్ ద నేచర్ ఎలిమెంట్స్ యూస్ కదా. తన గుండెలో దాచుకుందనేది దర్ మెనీ మెటఫారికల్ వాల్యూస్, అట్ ద సేమ్ టైం ఆ రొమాన్స్ అన్నమాట, పీక్స్ ఆఫ్ రొమాన్స్ బిట్వీన్ వుమెన్ అండ్ మ్యాన్. డైరెక్ట్ గా తీస్తే ఇంపాక్ట్ ఉండదు. కంప్లీట్లీ కోరియోగ్రాఫ్డ్ బై మీ, ఎవ్రీథింగ్ ఎవ్రీ మినిట్ ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్. మగవాడు వాయిస్ కూడా వస్తే ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇదేంటి ఫోటో అయిపోయి లోపలికి వెళ్ళిపోయాడు కదా, ఎక్కడి నుంచి పాడుతున్నాడు, మళ్ళీ అటు ఎక్కడ ఉంటాడు అనుకుంటే అటు ఇటు చూస్తుంది. అందుకనే ఎక్కడి నుంచి వస్తుంటే మళ్ళీ విజయశాంతి గారు ఒళ్ళో పెట్టి అలా ఇలా పడుకోబెట్టినట్టు చేసి, ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ హిమ్ టు బి స్లీపింగ్ దేర్. తీస్తే ప్లేస్ లో ఆడియన్స్ రియాక్ట్ అవుతారు, అమ్మాయిలు విజయశాంతి ప్లేస్ లో రియాక్ట్ అవుతారు. సో ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఇఫ్ యూ ఫాల్ ఇన్ లవ్ ఆన్ యువర్ బెడ్, యూ రోల్ అండ్ థింక్ అబౌట్ హిమ్. ది సేమ్ థింగ్ ఫర్ ది బాయ్ ఆల్సో. సో దాన్ని కొంచెం ఇమాజినేట్ చేసి చిన్న ఫోటోనిచ్చి అది పెద్ద ఫోటో అవటం, అంటే సో మెనీ ఎలిమెంట్స్ ఇన్ వన్ సాంగ్. తెలుగులో చూసి రాజేష్ ఖన్నా, శ్రీదేవి హిందీ పిక్చర్లో ఇది పెట్టండి ఇది పెట్టండి అని అడిగి న్యాయకథంలో తీసి అందులో రెండు ఇంటర్ కట్ చేసేవారు. ఫోటోకి ముద్దు పెడితే క్యారెక్టర్ మీద ముద్దు రావటం. ఒక్క నాట్ ఈవెన్ వన్ సెన్సార్ కట్ ఇస్ దేర్. ఇక్కడ అశ్లీలం లేదండి. యాక్చువల్గా అతను అమ్మాయి మీద పడుకున్నప్పుడు కూడా చెట్టు మొత్తం కవర్ అయి ఉంటుంది, ఒట్టి తలకాయ మట్టు ఉంటుంది. వాళ్ళకి అన్కంఫర్టబుల్ గా ఉండకూడదు. ఆర్టిస్ట్ కూడా ఫ్లవర్స్ ఉన్నాయి అన్నప్పుడు కొన్ని చోట్ల వీళ్ళు పాడుకుంటా ఉంటే వెనక ట్రాలీ మీద బంచెస్ ఆఫ్ ఫ్లవర్స్ వెళ్తా ఉంటుంది. దిస్ మచ్ డీటెయిల్ నేను ఎప్పుడు ఇన్ సో మెనీ ఇయర్స్ నేను ఎప్పుడు అనుకోలేదు, ఇలా ఉంటుంది కూడా అని అనుకోలేదు. మీరు చూసంగానే మీకు తెలుస్తుంది కదా వాట్ ఈస్ ద ప్లస్ అండ్ వాట్ ఈస్ మైనస్. That's such a big quality. But he was seeing you from that time. Ninnu chuse maatladunnadu. He's not seeing me or Prashanti. రొటెన్ షాట్ లో ఆ లంగా కొన్న బార్డర్, అది జడ. డైరెక్టర్ గారు భక్తి సినిమాలో కూడా రక్తిని వదిలిపెట్టలేదు. ఆ సినిమాల్లో కూడా చాలా అందమైన రొమాంటిక్ సాంగ్స్ పెట్టించారు. శ్రీరామదాసు అందుకు నిదర్శనం. రక్తి నుంచి భక్తికి వెళ్తారు ఎవరన్నా. ప్రతి వాడికి ఫ్యామిలీ లైఫ్ ఉంటుంది, అదే ఉంటుంది, ఇది ఉంటుంది. అంత రక్తిలో ఉన్న వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా బ్రహ్మాండంగా చూపించగలిగితే అది చూసి డిస్కస్ చేద్దాం. సో ఉన్న ఒక సాంగ్లో ఎక్కువ రొమాన్స్ పాట చూపించి చిన్న చిన్న తక్కువ చూపించామాట ఈ జ్యువెలరీని. సో దీని గురించి ఇందులో ఏంటి అనుకుంటారో అనటానికి ఈ అమ్మాయితో బెస్ట్ పర్ఫార్మెన్స్ అమ్మాయి, సేమ్ అమ్మాయి, ఆడియన్స్ ఈ మూడ్లో ఉంటారు కదా, ఈ మూడ్లో ఉంటారు. ఆ అమ్మాయి అలా చేస్తుందనే ఫీలింగ్ రాదు అసలు. వాళ్ళతో కూడా అలా చేపించగలిగి అటువంటి సిచ్యువేషన్ వస్తే ముందు చూసినంత మర్చిపోయి అదే మైండ్ లో ఉండిపోతుంది. ఇమోషన్స్ ని తారాస్థాయికి తీసుకెళ్లిపోయారు సార్. అన్నమయ్య కానీ శ్రీరామదాస్ కానీ రెండు కూడాను. డైరెక్టర్ కూడా యాక్ట్ చేసి చూపించగలిగి ఏం కావాలి మొత్తం ఏడుస్తానని చెప్పొచ్చు. ఏం అడిగాడని చెప్పినప్పుడు అందులో నవ్వుతూ చెప్పినట్టు అట్లా చెప్పాను అని చెప్పి నేను అప్పుడే నిద్రపోతాను అనుకున్నప్పుడు చోక్ అయ్యి బ్రేక్ అవటం. అన్లెస్ యూ టెల్ దిస్ టు ది ఆర్టిస్ట్. ఒక వర్గంలో ఈ అమ్మాయి ఏంటి, ఈ అమ్మాయి ఈ వేషం, ఈ అమ్మాయికి అటువంటి పాట ఇచ్చారనేది కూడా ఇటువంటి సీన్స్తో మర్చిపోతామాట. ఇదే సమస్య అన్నమయ్య ఎప్పుడు వచ్చింది. నాగార్జున అన్నమయ్య ఏంటి, రాఘవేంద్ర డైరెక్టర్ ఏంటి, ఇవన్నీ. అందులో రమ్య అంతకుముందు ఫుల్ గ్లామర్ రోల్స్. మేజర్ చంద్రకాంత్ లో నీకు కావాల్సింది నా దగ్గర ఉందిలో షీ వేర్స్ ఎ బికినీ అండ్ అన్నమయ్యలోకి వచ్చేసరికి మళ్ళీ డివోషన్ నిగమా అంటారా. సినిమా చూస్తున్నప్పుడు ఒక్కసారి ఇక్కడ చోక్ అవుతాం ఈ సన్నివేశం రాగానే. ఇక్కడి నుంచే సినిమా పతాక సన్నివేశాలంటికి గ్రేట్ టర్న్ తీసుకుంటాం. ఇది కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇందులో మన అందం గురించి మాట్లాడుతున్నాం. ఈ సాంగ్ లో పాడుతున్నప్పుడు కూడా ముందే రమ్యకృష్ణ గారు మీరు నన్ను అడిగారు తనని ఒక సరోజలాగా ఎలా చూసావనేది. మీరు ఎలా చూశారు? సెకండ్ థింగ్ నాగార్జున గారిని అన్నమయ్యలో వేరే చూపించవచ్చు, దీంట్లో కూడా వేరే చూపించచ్చు. అనుష్క వచ్చినప్పుడు ఎందుకు చూపిస్తుందంటే కొంతమంది ఫేసులు డీప్ గ్లామర్కి పనికొస్తాయి, డీప్ భక్తికి పనికొస్తాయి, డీప్ ఎమోషన్స్కి పనికొస్తాయి. పెద్ద బొట్టు పెట్టేస్తే జయజమ్మ లాగా కనపడుతుంది. అది అనుష్కలో ఉంది. ఇమేజ్ అమ్మాయి అప్పుడు గ్లామర్ ఇమేజే ఉంది. నేను గ్లామరే చేస్తున్నాను. నేను చేయగలిగినప్పుడు వాళ్ళతో ఎందుకు చేపించలేం? వాళ్ళకి టాలెంట్ ఉంది ఇన్నర్గా.
అవకాశం రావట్లేదు సిచ్యువేషన్కి. సో ఈ పర్టికులర్ చూపించడానికి స్వీటీ మెయిన్ రీజన్ యూ విల్ ఫిట్ ఫర్ ఎనీ క్యారెక్టర్. డార్లింగే అంటే జుమ్ జుమ్ సూట్ అవుతావు, చింతాక చింతాక సూట్ అవుతావు. ది సేమ్ టైం జేజమ్మాలో కానీ దట్ విలన్ దగ్గర డ్యాన్స్ ఎపిసోడ్ కానీ అరుంధతిలో గాడ్ హాస్ గివెన్ యూ ఏ గుడ్ పర్సనాలిటీ విచ్ సూట్స్ ఫర్ ఎనీ క్యారెక్టర్. సూట్ అయినా అవకాశం రాని వాళ్ళు కొంతమంది ఉంటారు. ఆ అవకాశం నీకు వచ్చింది. ఇప్పుడు ఫైనలీ మేము ఒక కన్క్లూజన్కి వచ్చాము. మిమ్మల్ని అడిగాం మేము, మీరు ఎందుకు ఇప్పటి వరకు డైరెక్టర్ గారి సినిమాల్లో చేయలేదు అని. కానీ తనే నా మీద అవును. సో నేను డైరెక్టర్ గారిని అడుగుతాను ఇప్పుడు, ఎందుకు సార్ ఇప్పటి వరకు అనుష్కని పెట్టి? అదే దాని సమాధానం చెప్పాను నేను. ఓకే, అప్పుడు శ్రీరామ్ క్వశ్చన్. ఒక ఆడపిల్లని చూస్తే జనరల్ గా నాకు నేనేం చెప్పాను, స్మైల్ అంటే ఇష్టం, ఐస్ అంటే, మీరు చూస్తే మీకు వాట్ ఈస్ ద క్వాలిటీ, మీకు చాలా నచ్చిన క్వాలిటీ ఏంటి? అందం అంటే మీకు అనిపించే అంశం ఏంటి? ఒక సీన్ బాగా తీయాలన్నా, ఒక పాట బాగా తీయాలన్నా నేను ఎంత రియాక్ట్ అవుతానో నువ్వు కూడా అంత రియాక్ట్ అయితేనే ఐ కెన్ గెట్ బెస్ట్ అవుట్ ఆఫ్ ఇట్. నువ్వు అందంగా ఉండి బాగా యాటిట్యూడ్ ఉంది అనుకో, నీకు యాటిట్యూడ్ ఉన్న అమ్మాయి ఎంత అందంగా ఉన్నా కూడా మనకు తీబుద్దేదు. రాంగ్ యాటిట్యూడ్. కొంతమందికి అటువంటిప్పుడు నేను అంత ఆలోచించాల్సిన అవసరం లేదు అనిపిస్తుంది, తోసేస్తాం. సో అందం ఒకటే కాదమ్మా, యాటిట్యూడ్ కూడా పర్ఫెక్ట్గా సిన్సియర్గా మనం చెప్పే క్యారెక్టర్ గురించి కానీ నేను ఎంత తపన పడుతున్నానో నువ్వు కూడా అంత తపన పడితేనే టోటల్ అవుట్కమ్ వస్తుంది. శ్రీదేవితో కూడా స్విమ్మింగ్ సూట్ ఇప్పించాను, బిగినింగ్లో చేశాను. హిమ్మత్వాలలో కూడా గోదావరిలో స్విమ్మింగ్ సూట్ అనేది, విలేజ్లో స్విమ్మింగ్ సూట్ ఎవరైనా వేస్తారా? అయినా ఐ టోల్డ్ హర్ ఫర్ వాట్ ఐఎమ్ డూయింగ్. చెప్పకుండా ఇది చెయ్యని ఇన్సిస్ట్ చేయండి, నేను ఎందుకు చేస్తున్నాను ఏమిటి అని కన్విన్సింగ్గా ఉంటేనే చేయమంటమాట. సో డైరెక్టర్ గారు ఒకవేళ అనుష్కని పెట్టి సినిమా తీసినట్టయితే అందులో ఎలాంటి క్యారెక్టర్ తనతో చేయించాలని మీరు అనుకుంటున్నారు? అనుష్కతో నేను చేయలేదని ఎందుకు అనుకుంటున్నావు? చేస్తారు, అదే చేయలేదని ఎందుకు అనుకున్నావు అన్న? చేశారా? ఈ మధ్య పేపర్ చదివా, మైక్రోసాఫ్ట్ నాదెళ్ల సత్య అని వచ్చాడు కదా. అవునండి. అతను నా ఫ్యాన్. నాకు ఒక గ్యాడ్జెట్, కొత్త గ్యాడ్జెట్ ఒకటి ఇచ్చాడు. అదేంటంటే డ్రీమ్ కన్వర్టర్ అన్నమాట. పడుకునేటప్పుడు మైండ్ సెల్ ఫోన్లో సగం ఉంటుందన్నమాట, ఇక్కడ కనెక్షన్ ఉంటుంది, ఇక్కడ పెట్టేసి పడుకుంటే దాని క్వాలిటీ ఏంటంటే ఒక రోజు డ్రీమ్లో నీతో సాంగ్ తీసాను, నేను తీసేసాను, అది అందులోకి వచ్చేస్తుంది. అది ఒకసారి చూపిస్తాను, నువ్వు చేసావు నా పిక్చర్లో. గ్యాడ్జెట్ సార్ మీ డ్రీమ్? మాకు ఇప్పుడు చూపించేది గ్యాడ్జెట్ లోంచి బయటకు వచ్చినది నా డ్రీమ్లో. ఆయన డ్రీమ్ గ్యాడ్జెట్ క్యాప్చర్ చేసిన విజువల్ చివర్లో అన్ని బాగున్నాయి, ఆ ఫ్రూటే కనపడలేదు ఆడియన్స్ గా. అంకుల్ మీరు అనుష్క సాంగ్ చేస్తే ఏ ఫ్రూట్ వాడతారండి? దానిమ్మకాయ ఎంతవరకు వాడలేదు. I wouldn't have even dreamt also ఇలా కూడా చేయవచ్చని. ఎగ్జాక్ట్ వన్ షాట్ విక్రమార్కుడు నుంచి ఆ టర్న్ చే షాట్, ఎగ్జాక్ట్ ఇట్ లుక్స్ లైక్ ఐమ్ సింగింగ్ ఓన్లీ. తర్వాత దెబ్బ అన్నప్పుడు షాట్ DC ఇక్కడ కావాలా డ్రీమ్ కన్వర్టర్? You keep dreaming and giving me videos. రెమ్యునరేషన్ కూడా డ్రీమ్ లో తీసుకుంటా. అది చెక్గా అబ్బని తీయని దెబ్బ సాంగ్ వచ్చింది కాబట్టి ఆ రౌండ్ లోకి వెళ్దాం సార్. మేము అబ్బని తీయని దెబ్బ అనే ఒక రౌండ్ స్టార్ట్ చేస్తున్నాం ఇప్పుడు. క్రిష్ గారు, డైరెక్టర్ గారి సినిమాల్లో మీకు బాగా నచ్చిన సినిమా ఏమిటి, మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన సినిమా ఏమిటి? అన్నమయ్య అండి, చాలా గొప్పగా నచ్చిన సినిమా అండి. బేసికల్గా ఆయన జ్యోతి, కల్పన, ప్రేమలేఖల సినిమాలు అనదర్ ఫేవరెట్ సెటప్స్ అండి. మిమ్మల్ని ఈ ఫిల్మ్ ఇండస్ట్రీ వైపు ఇన్స్పైర్ చేసిన ఫిల్మ్ ఏంటండి? పెళ్లి సందడి సినిమా చూస్తున్నప్పుడు ఫస్ట్ సాంగ్ వస్తున్నప్పుడు అండి, ఇంటర్మీడియట్లో ఉన్నాం, పెళ్లి సందడి కూలి నెంబర్ 1 గుంటూరు నాజ్ అప్సరా నాజ్ థియేటర్లో చూస్తా ఉన్నాం. ఫస్ట్ సాంగ్ సౌందర్య లహరి వస్తా ఉన్నప్పుడు దీప్తి భట్నాగర్ అన్నమాట. యువకులం అప్పుడు వస్తున్నప్పుడు విజిలేసి జిందాబాద్ రాఘవేంద్రరావు నడిచామండి. గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ అన్నమాట. అల్లుడు గారు ఈజ్ ఏ గ్రేట్ సినిమా, స్క్రీన్ ప్లే వైజ్ కానీ అది కానీ. దర్ సో మెనీ ఫిల్మ్స్ అండ్ ఐ కెన్ టెల్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆఫ్ హిస్ ఫిల్మ్ ఫ్రమ్ జ్యోతి దగ్గర నుంచి ఇప్పుడు దాకా చెప్పగలను. ఓకే, సో ఇప్పుడు మీకు ఒక ఆప్షన్ ఇస్తున్నామండి. మీరు ఒక సినిమాకి కథ మాటలు రాశారు, ఆ చిత్రానికి రాఘవేంద్రరావు గారు డైరెక్టర్, అవునండి, హీరోయిన్ అనుష్క గారు, అవునండి. మరి హీరో ఎవరు, కథ ఏమై ఉంటుంది, స్టోరీ లైన్? ఒక హీరో కాదండి, అనుష్కకు 3 బాయ్ ఫ్రెండ్స్ ఉంటారండి. సో ముగ్గురు బాయ్ ఫ్రెండ్స్ తను
ఏం లేదు, నాకు మంచి సినిమా అంకుల్ది జగపతి బాబు గారు అని ఒక ముగ్గురు హీరోయిన్స్ సినిమా ఉంటుందండి. దాన్ని రివర్స్ చేసి రాస్తానండి. సో తను ముగ్గురు హీరోస్ని వాళ్ళ నుంచి ఒక మంచి అతను సెలెక్ట్ చేసుకోవాలి. సో ఒకళ్ళతను పెద్ద రౌడీ అవుతాడు, ఒక అతను పోలీస్ ఆఫీసర్ అవుతాడు, ప్రేమ టెస్ట్ ఒక అతను స్వామీజీ అన్నమాట. వాళ్ళ ముగ్గురిని తను ఎలా ప్రేమలో దింపిద్ది, ఎవరిని కట్టుకుంటుంది అనేది కదండి. ఆయన డైరెక్టర్, తన హీరోయిన్, ముగ్గురు హీరోస్ ఉంటారు. ప్రొడ్యూసర్ ప్రశాంత్. హీరోస్ ఎవరైతే బాగుంటుందండి? ముగ్గురు హీరోలు కళ్యాణ్ గారు, మహేష్ బాబు, ప్రభాస్ అండి. అంటే తన హైట్ వెయిట్ అందరు సరిపోవాలి కదండి. ఇమాజిన్ ముగ్గురు 3 స్టార్ 4 స్టార్స్ విత్ హిమ్, మిస్సింగ్ ఇట్. ఆయన చెప్తుంది రివ్యూలో కూడా 4 స్టార్స్ పైన వస్తుందని. ఎగ్జాక్ట్లీ. కృషి గారు మీరు కాసేపు ప్రశాంతంగా కూర్చోండి. ప్రశాంతి గారు మీకు కాస్తంత అశాంతి కలిగించాలని మేము అనుకుంటున్నాం. కాదు, ఫస్ట్ మీకు ఇలాంటి పంచ్ లైన్స్ ఎక్కడి నుంచి వస్తాయి? నాకు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ తెలుసండి. నేను చెప్తాను. నన్నయ్య భట్టు వీళ్ళ తాతగారు, అల్లసాని పెద్దన్న వీళ్ళ ముత్తాత గారు, శ్రీనాథుడు వీళ్ళ వంశం. శ్రీనాథుడు అంత గొప్ప కవుల్లోంచి పుట్టిన ఒక చిన్న మొక్క. నిజంగా ఎంత వాళ్ళందరూ ఎవరైనా అడుగుతుంది సార్, ఫేస్బుక్ ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఇక్కడ చూడండి, రియల్లీ నిజమా అని అడుగుతుందండి. నిజమా అడుగుతుంది, ఏం చెప్పినా నమ్మిద్ది. అదండి, నాకు వాళ్ళు ఎవ్వరు తెలియదు కానీ డైరెక్టర్ గారు మాత్రం బాగా తెలుసు, అందుకనే ఓకే. సో ప్రశాంతి గారు, మీరు ఒకవేళ గనక మీకు ముందు జనరేషన్ లో ఎవరైనా స్టార్స్ తో వర్క్ చేసేటువంటి అవకాశం అప్పట్లో వచ్చి ఉంటే మీరు ఎవరికి స్టైలిస్ట్ గా వర్క్ చేయడానికి ఇష్టపడి ఉండేవాళ్ళు? ఏ హీరో, ఏ హీరోయిన్? హీరో అంటే ఎన్టీ రామారావు గారు. హీరోయిన్ సావిత్రి గారు. I would have loved to have been there then and met them and worked with them. Awesome. Stylist. Okay. సో ఇప్పుడు కూడా మీరు అపరూపమైన అవకాశాన్ని కొట్టేశారు. అనుష్క గారికి స్టైలిస్ట్ గా చేస్తూ ఉన్నారు. చాలా అందంగా చూపిస్తున్నారు ఆవిడని. ఆవిడ ఆల్రెడీ చాలా అందంగా ఉంటారు, ఇంకా అందంగా. మీకు స్టైలిస్ట్ గా ఒకటే రోజు 3 అవకాశాలు వచ్చాయి. ఎవరైనా ఒక్కళ్ళకే వర్క్ చేయాలి మీరు. ఏ, రాఘవేంద్రరావు గారి సినిమాకి, బి, వారి అబ్బాయి ప్రకాష్ గారి సినిమాకి, సి, రాజమౌళి గారి సినిమాకి. ఎవరి సినిమాకి వర్క్ చేసేటువంటి ఛాన్స్ మీరు తీసుకుంటారు? రాజమౌళి గారితో ఆల్రెడీ వర్క్ చేస్తున్నాను. బేబీ స్టెప్స్ తీసుకుని ముందు ప్రకాష్ తో స్టార్ట్ చేద్దాం. మీ వరకు అందాలంటే కొంచెం టైం పడుతుంది. నాకు చాలా ఎక్స్పీరియన్స్ కావాలి. చాలా మీరు నిజంగా జీవిత సత్యాన్ని గ్రహించేసారు. ఆయనకి యాక్చువల్లీ డిజైన్ రక్కర్లేదు, ఆయనే మొత్తం డిజైన్లన్నీ చెప్పేస్తూ ఉంటారు. ఓకే, థ్యాంక్ యూ ప్రశాంతి గారు. ఇప్పుడు అనుష్క గారు, స్వీటీ శెట్టి గారు, మీ ఫస్ట్ క్వశ్చన్. రాఘవేంద్రరావు గారి సినిమాల్లో మీరు ఎలాంటి క్యారెక్టర్ చేయడానికి ఇష్టపడతారు? ఏ, రొమాంటిక్, బి, డివోషనల్, సి, రెవల్యూషనరీ. యాక్చువల్లీ హీల్ 3 కలిపి తీస్తారండి. ఇప్పుడు దాంట్లో స్నేహ గారిని సాంగ్ లో ఎండ్ లో ఎమోషన్, అలాగే సాంగ్ చేసి ఎమోషన్ చేసి డివోషనరీ, రెవల్యూషనరీ అయిపోతాను ఎండ్ లో. అన్ని కావాలి. సో క్యారెక్టర్ చేస్తే చాలా అందులో ఏంటి అనేది డైరెక్టర్ గారే చూసుకుంటారు. 3 కూడా చూపిస్తారు. ఓకే, ఇప్పటి వరకు మీరు చేసిన సినిమాల్లో మీకు ద బెస్ట్ మూవీ ఇన్ యువర్ కెరియర్ అని ఏ సినిమా అనిపించింది? అరుంధతి, ఐ విల్ సే ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్ అండ్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్, బట్ వెరీ లిటిల్ నా ఇన్పుట్ చాలా తక్కువ. యాజ్ ఐ ఫెల్ట్ ఇట్ వాజ్ శ్యామప్రసాద్ రెడ్డి గారు, కోటరామకృష్ణ గారు, ఐ నో నన్ను గైడ్ చేసి దే పుల్డ్ మీ త్రూ ఇట్, చేయి పట్టుకొని తీసుకున్నారు. ఆఫ్టర్ దట్ వెన్ ఐ డిడ్ వేదం, నాకు ఐ వాజ్ రియలీ హ్యాపీ బికాస్ నేను షూటింగ్ చేస్తున్నప్పుడు నాకు ఆ ట్రాన్సిషన్ తెలిసింది. అప్పుడు నాకు అర్థమైంది కెమెరా యాంగిల్ అంటే ఇలా ఉంటుంది, ఒక ఆర్టిస్ట్ అంటే వీ కెన్ ఆల్సో ఇన్వాల్వ్ అవ్వచ్చు, అదన్నీ దట్ సమ్ ఆల్ దిస్ థింగ్ దట్ ఐ లెర్న్. సో దోస్ అండ్ 2 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫిల్మ్స్. ఇప్పుడు రిలీజ్ అయిన ఫిల్మ్స్లో ఇది రెండు అని చెప్తాను. సో నెక్స్ట్ క్వశ్చన్, ఒకవేళ కనుక మీరు సినిమా యాక్ట్రెస్, హీరోయిన్ అవ్వకుండా ఉండుంటే ఈ ఆప్షన్స్ లో ఏది సెలెక్ట్ చేసుకునేవాళ్ళు? ఏ, పొలిటీషియన్, బి, యోగా టీచర్, సి, హౌస్ వైఫ్. Too easy. A housewife who teaches yoga. Too easy for her. Housewife who teaches yoga will be only for the husband. Who will turn into politician later? No, then husband will play politics. No, ఇందా తను 3 అడిగింది కదండి అంకుల్ దగ్గర. అలాగే అన్నమాట. హౌస్ వైఫ్ యూ టీచర్స్ యోగా
yoga and then turns into politician. No. A housewife who played politics on husband and became yoga teacher. ఇది సూపర్. ఓకే, మీరు నేను చేసినటువంటి గ్యాడ్జెట్ తీసుకున్నాను మీతో. మనందరం అక్కడి నుంచి ఆ గ్యాడ్జెట్ తీసుకున్నాం. మీరు వర్క్ చేసిన హీరోల గురించి ఒక వాక్యం. Okay. ఏ రజనీకాంత్ గారు. Walking example వెరీ గుడ్, in all aspects. వెరీ గుడ్, వెరీ గుడ్ ఆన్సర్. డి చిరంజీవి గారు. నాకు ఐఎమ్ స్టిల్ నాట్ ఓవర్. నేను ఒక సాంగ్ చేశానండి. అవును. సో ఐఎమ్ స్టిల్ నాట్ ఓవర్ విత్ హిస్ దట్ ప్రెజెన్స్ అండ్ ద వే హీ డాన్సెస్. హీస్ గా ఒక ప్రెజెన్స్ ఉంది. ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలని నాకు తెలీదు. బట్ దట్ సంథింగ్ విచ్ ఐ ఫెల్ట్ బికాస్ నేను చాలా వర్క్ చేయలేదు. ఓన్లీ ఆ సాంగ్లో మీరు చూసారు కదా, సేమ్ సాంగ్ 4 days షూట్ చేశాను. అండ్ ద 4 days హిస్ ప్రెజెన్స్ ఇస్ సో, there's something about so big. It's and the way he dances and all, it was like, it's a feeling, and I don't know how to put it in words. ఓకే, బాలకృష్ణ గారు. He's like a baby. వెరీ గుడ్. He's so sweet. Like I've seen this, such a wonderful person. When he's so sportive, so spontaneous, like a kid. నాగార్జున గారు. Always close to my heart. Always my favorite, and someone who I'll cherish for the rest of my life. మహేష్ బాబు గారు. I can see him as a star, as an actor. When I interact with him, because I don't know him very well, so for me when I see he's okay, Mahesh Babu the star. ప్రభాస్ గారు. Buddy, friend, best friend. రవితేజ గారు. Very funny. He's walking humor. Walking humor. Alanti gadgets, he has some 10-15. మన దగ్గర 120, he has 10-15. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ అనుష్క గారు. మీ క్వశ్చన్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి. ఇంకా మీరు డైరెక్టర్ గారిని ఏమైనా క్వశ్చన్స్ అడగదలుచుకున్నట్టయితే అడగచ్చు. మేము ఒక్కొక్క ఫ్రూట్ చెప్తే మీరు ఒక్కొక్క హీరోని పేరు చెప్పండి. వామ్మో, వీళ్ళు చాలా ప్రిపరేషన్ తో వచ్చారు సార్. మనమే ప్రిపేర్ అయ్యాం అనుకున్నాం. ఓకే, ఏ ఫ్రూట్ ఎవరి దీని మీద వేస్తానని అదే, లేకపోతే ఏ ఫ్రూట్ ని కంపేర్ చేస్తాను? కంపేర్ నా కంపేర్ చేయడం కన్నా వేయడమే బెటరా? ఓకే, బిఫోర్ దట్ ఐ అనుష్క మీద ఏ ఫ్రూట్ వేస్తారు? వాటర్ మెలన్. బయట పుచ్చకాయ. ఇంట్రడ్యూసింగ్ పుచ్చకాయ అనుష్క. ఇప్పుడు తనకైతే ఫస్ట్ పిక్చర్ చేస్తే మటుకు లారీలో ఫ్రూట్స్ అన్ని తీసుకెళ్తామంటే అందులో గంజాయి స్మగ్లింగ్ జరుగుతుంది అనుకో. వెళ్తే పోలీసులు పట్టుకున్నారు. పట్టుకుని ఇవన్నీ తీసేస్తే కానీ పడవు కదా. సో ఆ టిప్పర్ ఆన్ చేసి మొత్తం రోల్ చేస్తారు. అన్ని అనుష్క మీద నుంచి వెళ్తా ఉంటాయి అన్నమాట. మిక్స్ ఫ్రూట్, ఆల్ ఫ్రూట్స్. అందుకు అన్ని రకాల క్యారెక్టర్స్ చేయగలదు కనుక. ఎందుకంటే నేను వేయకూడదు, దానికి ఒక స్టోరీ ఉండాలి. ఇన్స్పెక్టర్ కూడా బ్రహ్మానందం అనమాట. ఏంటి రాఘవేంద్ర గారు షూటింగ్ తీసుకెళ్తున్నారా ఈ ఫ్రూట్స్ అని అడుగుతాడు అనమాట. ఏదో అంటే నాకు మీ కథలన్నీ క్రాక్ డాన్స్ వద్దు, లోపల ఏముందో చూడాలి, మీ టిప్పర్ని ఎత్తండి రా అన్నాడు. ఇక్కడ పల్లవి పాడుతుంది ఇక్కడ. ఇక హై స్పీడ్ లో ఒక్కొక్కటి అన్ని ఫ్రూట్లు అయిపోయినాయి ఒక క్వశ్చన్లో. ఫస్ట్ డే ఏమన్నానో అది జరుగుతున్నందుకు హ్యాపీ. సినిమా ఫీల్డ్ అనే స్కైలో అరుంధతిగా ఆల్రెడీ బ్రాండ్ అయిపోయావు. నెక్స్ట్ రుద్రమదేవి అనే ఇంకో నక్షత్రం. నెక్స్ట్ దేవసేన, బాహుబలి. సో యుల్ బి ఇన్ ది స్కైస్ ఆఫ్ ఫిల్మ్ ఇండస్ట్రీ యాజ్ glittering star. I wish. Thank you.